నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు స్మరత. వార్తల ముందుగా హెడ్లైన్స్. జగన్ పై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం. బీసీలను రెచ్చగొడుతున్నారని మండిపాటు. టీడీపీ ఇతర రాజకీయ పార్టీలకు ఆదర్శం. సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఆషాఢ సారెతో కనకదుర్గమ్మ మురిసే. భక్త జనంతో కలకలలాడిన దేవీ చౌక్. బేడపుడుగ జంగాల ఉద్యమంలో భాగస్వామినవుతా. రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ హామీ. మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో. గోదావరిలో పెరుగుతున్న వరద నీటి మట్టం. ఇక డీటెయిల్స్ చూస్తే, జగన్ డైరెక్షన్ లో ఆ పార్టీ నాయకులు కుట్రపూరిత కార్యక్రమాలు చేపడుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడలో శనివారం నెలకొన్న ఉద్రిక్తలపై ఆయనపై ఘాటుగా స్పందించారు. జడ్పీ చైర్పర్సన్ కారును వదిలేసినా ఆమె మళ్లీ వెనక్కి వచ్చి పోలీసుల్ని, టీడీపీ నాయకుల్ని దుర్భాషలాడారని, ఆమెపై వారు తిరగబడితే దాన్ని తేదేపా నాయకత్వానికి అంటగట్టాలని చూసి బుక్కయ్యారని పేర్కొన్నారు. ఈ ఘటనను సాకుగా చూపి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. మంగళగిరిలోని తేదేపా కార్యాలయంలో కొల్లు రవీంద్ర విలేకరులతో మాట్లాడారు. రాక్షస మోకలకు రాక్షస ఆలోచనలే వస్తాయని పేర్ని నాని మరోమారు నిరూపించారు. సభలు పెట్టి నెత్తుటి రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. కుట్రలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాలని అనుకుంటున్నారని, గతంలో పేర్ని నాని గుడివాడ వెళితే స్థానికులు తరిమారు. ఇప్పుడు కొడతారనే భయం వేసి ఇంట్లోనే కూర్చొని అవసరం చేసినట్లు డ్రామాలాడారని విమర్శించారు. మీరు సభ పెట్టుకోండి, దానికి ఎవరు కాదనరు. గుడివాడలో నిన్న జరిగినటువంటి సంఘటన, ఇవాళ అక్కడ కూడా బీసీ అనే ముద్రని పెట్టి అరాచకం చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే మీరు సభ పెట్టుకోండి, దానికి మేము అభ్యంతరం లేదు. సభ పేరుతో రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తే మటుకి ఇబ్బందులు వస్తాయని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. మీరు అక్కడ కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఆ జెడ్పీ చైర్పర్సన్ అక్కడ నిన్న వారు మాట్లాడినటువంటి మాటలకి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ ఏదో నిరసన తెలియజేసుకుంటా ఉంటే వాళ్ళ మధ్యకు వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయటం, వెళ్ళిపోమని చెప్పి బతిలాడినా కూడా వెళ్లకుండా మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ మీద పరుష పదజాలంతో భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడితే అక్కడేదో పెద్ద డ్రామా చేసి ఇంకా మహానటుల్ని మించి నటిస్తూ ఉన్నారు. మహానటులు నిజంగా చూస్తూ ఉంటే సిగ్గు అనిపిస్తూ ఉంది. అసలు వీళ్ళు ప్రవర్తన చూస్తూ ఉంటే సభ్య సమాజం సిగ్గుపడతా ఉంది. దీనికి మళ్ళీ బీసీ కార్డు. అసలు మీరు మనుషులేనా? అన్నం తింటున్నారా మీరు? అసలు మానవత్వం ఉందా మీకు? ఒక ఆడబిడ్డవై ఉండి నువ్వు ఈ రకమైనటువంటి ప్రవర్తన చేయటం మీకు ఎంతవరకు సమంజసం? నేను చూశాను గతంలో కూడా జడ్పీ సమావేశాలకు వెళ్ళినప్పుడు కూడా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తారు వీళ్ళు. కార్యకర్తలను కుటుంబ సభ్యునిగా భావించి వారి సంక్షేమానికి పాటుపడే ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం ఇతర పార్టీలకు ఆదర్శమని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. కార్యకర్తలకు బీమా సదుపాయం కల్పించి వారికి ఆర్థిక భరోసా కల్పించే పార్టీ అని పేర్కొన్నారు. ఇటీవల మృతి చెందిన 50వ డివిజన్ తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త మేడపాటి ప్రసాద్ కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా నగదు మొత్తం నామినీ అయిన ప్రసాద్ సతీమణి బాను బ్యాంకు ఖాతాకు జమ కాగా మంత్రి లోకేష్ పంపిన లేఖను ఈ రోజు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆమెకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమం, శ్రేయస్సు కోసం పాటుపడే టీడీపీ వారి కుటుంబానికి కూడా అండగా ఉంటుందన్నారు. కార్యకర్తలకు వచ్చే 5 లక్షల రూపాయల బీమా మొత్తం ఎవరి ప్రమేయం లేకుండానే మృతుడి కుటుంబ సభ్యుల్లో నామినీ బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని తెలిపారు. ఆ విధంగానే మృతి చెందిన మేడపాటి ప్రసాద్ సతీమణి బాను బ్యాంకు ఖాతాలో బీమా మొత్తం 5 లక్షల రూపాయలు జమైందని చెప్పారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, నాయకులు మరుకుర్తి రవి యాదవ్, చింతపల్లి నాని, నేమాలి శ్రీను, ఆనిం చిన్ని తదితరులు పాల్గొన్నారు. అయ్యో బాధ్యత లేదు. ఆ జెండా నమ్ముకున్నందుకు ఆ పార్టీ నుంచి ఒక భరోసాగా ఈ యొక్క ఇన్సూరెన్స్ ద్వారా అనుకోలేని పరిస్థితి ఏదైనా వస్తే కల్పించాలన్న లోకేష్ గారి యొక్క ఆలోచన నుంచి ఈ రోజున ఏదైతే మేడపాటి ప్రసాద్ గారు మరణించారు,
ఆయన మరణించిన తర్వాత ఇన్సూరెన్స్ క్లెయిమ్ పెట్టి ఉంచాం. మా నియోజకవర్గం ఏదైతే ఈ వార్డు ఇన్ఛార్జ్ రవి యాదవ్ గారు, అలాగే ఆయన సభ్యత్వం, అలాగే ఇన్సూరెన్స్ని కూడా పర్యవేక్షించిన సోదరులు నాని గారు, వారి ఇరువురు కూడా కోఆర్డినేట్ చేశారు. కిందటి నెలలో 11వ తారీఖు 6వ నెలలో 5 లక్షలు వారి యొక్క అకౌంట్లో జమ వేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఆయన యాక్సిడెంట్ సంభవించిన తర్వాత కలిగినప్పుడు మరి ఆ రోజు తక్షణమే మేము అనుకొని రాష్ట్ర నాయకులు కాశీ నవీన్ గారు ఆ యాక్సిడెంట్ కారకులైన వారితో మాట్లాడి ఆ కుటుంబానికి సుమారు 2.5 లక్షల రూపాయలు ఆర్థికంగా వారికి సహకారం అందించడంలో ఆయన యొక్క పాత్ర కూడా ఉంది. ఇలాగా వివిధ రూపాల్లో నమ్మిన ఏదైతే ఆ పార్టీ జెండాను నమ్ముకున్న వాళ్ళకి ఇక్కడ ఉన్న ప్రతి నాయకుడు కూడా అండగా నిలుస్తూ ఉన్నారు. పార్టీ నాయకులు సార్ వాసు గారు కూడా వెళ్ళి 4 నెలలు అయిపోయింది, డెత్ సర్టిఫికేట్ రాలేదు సార్, మరి ఇప్పుడు విజయవాడ వెళ్తే నాకు అమౌంట్ వస్తుందా రాదా అంటే ఏం పర్లేదమ్మా నేను ఫాలోఅప్ చేస్తాను, నువ్వు వెళ్ళమ్మా అని చెప్పేసి ఈయన్ని కూడా పంపించారండి. ఈయనైతే శ్రీని గారు ఆయన పని మానేసి నా వెనకాతలో వచ్చి ఆయన్ని సబ్జెక్ట్ చేయడం జరిగిందండి. చేసిన నెల రోజులకే అకౌంట్లో మాకు డబ్బులు పడినాయండి. సార్కి మళ్ళీ ఆనందంగా వెళ్ళి మన వారంలో చెప్పాను, సార్ ఇలా వచ్చింది సార్, మీరు చేసిన మేలు మర్చిపోలేనండి. తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పెట్టిన మూలన ఈ రోజు నాకు నా కుటుంబానికి భరోసా కలిగించారు అని చెప్పేసి సార్తో చెప్పారు. దేవి చౌక్ లో కొలువైన శ్రీ బాల త్రిపుర సుందరి అమ్మవారికి ఆషాఢ మాసం పుట్టింటి సారే భక్తితో సమర్పించారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ చైర్మన్ బత్తుల రాజరాజేశ్వరరావు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కలశాలు సారెతో ఊరేగింపుతో భక్తులు ఆలయానికి చేరుకున్నారు. తలపై సారే బోనంతో శ్రీదేవి కళ్యాణ మండపం నుంచి ఊరేగింపుగా దేవి చౌక్ ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారి ముంగిట వారు తెచ్చిన సారె ఉంచి పూజలు చేశారు. అమ్మకు సారె సమర్పించి హారతి అందించారు. శ్రీదేవి ఉత్సవ సమితి సభ్యులు, శ్రీదేవి వర్తక సంఘం సభ్యులు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు. ఈ కనకదుర్గమ్మ ప్రజల్ని అందరినీ చల్లగా చూడాలని, సకల సౌభాగ్యాలు, అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని భక్తి శ్రద్ధలతో వేడుకున్నారు. పెద్ద ఎత్తున మహిళలు తరలి రావడంతో ఆలయం వద్ద సందడి నెలకొంది. రాజమండ్రి నడిబొడ్డున వెలిసిన అమ్మ బాల త్రిపుర సుందరి దేవికి ఈసారి ఆషాఢ మాసంలో అమ్మ పుట్టింటి వారి నుంచి సారి సమర్పించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం
అమ్మవారికి బోనాలు కూడా ప్రజాశాంతి కోసం బోనాలు కూడా సమర్పించడం జరుగుతుంది. ఈసారి గత 3 సంవత్సరాల నుంచి ఇదే విధిగా పుట్టింటి వారి నుంచి ఈసారి అమ్మవారికి వెళ్ళి అమ్మవారిని తరపు నుంచి అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది అని చెప్పేసి పూలు, పళ్ళు, మిఠాయిలు, గాజులు, చీరలు, మరి మొత్తలు ఇంకా మొదలుగా రకరకాల గోరింటాకు, అమ్మవారి ఆషాఢ మాసం ప్రత్యేకమైన గోరింటాకు, ఇలాంటి మొత్తమైన రకాలన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఈరోజు సారీ పంపడం జరుగుతుంది. అమ్మవారికి ఇక సాంప్రదాయబద్ధంగా అమ్మవారికి పుట్టిన నుంచి సారీ పంపించడం కూడా జరిగిందని చెప్పి ఈసారి ఏంటంటే ప్రత్యేకంగా బోనం అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. బోనం అంటే అమ్మవారికి శాంతి, అలాగే మన ప్రజానికాన్ని అందరికీ కూడా శాంతి కలగాలని కోరుకుంటూ ఈసారి బోనం సమర్పిస్తున్నాం. ఇదైతే ఈ సంవత్సరం ప్రత్యేకంగా బోనం సమర్పిస్తున్నాం అమ్మవారికి. కాతేరు వెంకటాద్రి గార్డెన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బేడబుడగ జంగం హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఎలమర్తి మధు ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. బేడబుడగ జంగాల పోరాట సమితి వ్యవస్థాపకులు సిరిగిరి మన్యం అధ్యక్షతన జరిగిన సభకు జవహర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ బేడబుడగ జంగాల సమస్యలు తనకు తెలుసు అని అన్నారు. గతంలో బేడబుడగ జంగాలు ఒక తెగకు చెందిన వారని అనుకునేవాడినని, అయితే ఎస్సీలో బేడబుడగ జంగాలు ఒక భాగమని మాతో పాటు సోదరులన్నీ తెలిసిందని అన్నారు. బేడబుడగ జంగాలకు కుల ధృవీకరణ పత్రం ఇచ్చేందుకు కేంద్రంతో మాట్లాడి సర్టిఫికెట్లు వచ్చే విధంగా కృషి చేస్తారని ఇప్పటికే రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. బీజేపీ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు సిరిగిరి మన్యం, గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ యామన నారాయణ గౌడ్, రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వహణ కార్యదర్శి పసలపూడి సుభాష్ చంద్రబోస్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, కేంద్ర ట్రెజరర్ ఏపీ గౌరవ అధ్యక్షులు మోటూరి రాము, కోడిగంటి నరసింహులు, బేడబుడగ జంగాల హక్కుల పోరాట సమితి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వీరపల్లి యేసు, హ్యూమన్ రైట్స్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ కండవల్లి లక్ష్మి, ముగ్గు పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. తన హక్కులు కోల్పోయిన హక్కులను పొందే విధంగా చేయాలన్న కాశీతో మధుని పూర్తిగా కూర్చోబెట్టుకుని ఒకరోజు మధు, అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఎంఎస్ రాజు ఇద్దరు కూడా నా దగ్గరకు వచ్చి దాదాపు గంట కూర్చున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ నేను తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు గారి ముందు జింగాల గ్రౌండ్స్ అయితే ఇబ్బంది అవుతుంది, ఆయన వెళ్ళడానికి సమయం పట్టదంటే అప్పటికప్పుడు ఆయన ఉండవల్లి నివాసంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ ఉత్సాహాన్ని, మీ బాధని, మీ ఆందోళనని, మీ ఆవేదనని చంద్రబాబు నాయుడు గారికి వివరించి ఆయనతో మాట్లాడించి అదే రోజు శర్మ గారి కమిషన్ ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసినటువంటి కమిషన్ కూడా బేడా పొడవదలకు కూడా ఏదైతే గతంలో లాగా మైగ్రేషన్ సర్టిఫికేట్లు కానీ, అదేవిధంగా తెలంగాణలో ఉన్న హక్కులు, కర్ణాటకలో ఉన్న హక్కులు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉండాలని ఆ రోజు ఆయన తెలియజేసి ఆయన కమిషన్ రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు మారిన తర్వాత 23వ సంవత్సరంలో ఏదైతే ఈ రోజు పార్లమెంట్లో కూడా మనం మాట్లాడిస్తాం సమాచారం మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. గతంలో చేసినటువంటి తమ్ముడు చెప్పాడు వేస్తావు ఎస్టీ చైర్మన్ గా ఉన్నటువంటి ఆయన ఎవరికన్నా వెళ్తే వచ్చారా కలిసారా అంతే, ఇంకా పని చేసుకుని మీ పని చేసుకోండి అని చెప్పేవారు. వెళ్ళినా పెద్ద పట్టించుకునేవారు కాదు. ఆయన సొంత ప్రలోభాలు వినియోగించుకొని పార్టీలో ఉంటూ పార్టీకి పొడిచాడు ఆయన. కానీ మన జవహర్ గారు రాష్ట్ర మంత్రివర్యులుగా కూడా చేసి అనంత జ్ఞాని అయిన రాజకీయంలో గొప్ప ఉన్నతనం కలిగిన నాయకుడు, మన ఎస్సీ జనానికి గొప్ప బహుమతిని ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్ వద్ద గోదావరి వరద పెరగడంతో మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువైంది. బ్యారేజ్ వద్ద 10.90 అడుగులకు చేరిన నీటి మట్టం చేరింది. ఇన్ఫ్లో 6,72,625 బ్యారేజ్ వద్దకు చేరగా 6,70,541 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ధవళేశ్వరం వద్ద నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. ఇప్పటికే భద్రాచలంతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా వరద నీటి మట్టం పెరుగుతూ వస్తోంది. వరద ప్రమాద హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
పల్లపు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేయడంతో పాటు బలహీనంగా ఉన్న ఏటిగట్ల పటిష్టతకు చర్యలు చేపడుతున్నారు. వరద నీటి మట్టం మరింత పెరిగేందుకు అవకాశం ఉండటంతో ధవళేశ్వరంలో ఉన్న ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. అన్ని శాఖల అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వరదల కారణంగా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. స్థానిక ఆర్యాపురం సాయి హాస్పిటల్లో సరికొత్త నవతరం ఎస్ఎస్ఐ మంత్ర రోబోను రాష్ట్ర పర్యాటక శాఖ సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కంద దుర్గేష్ సోమవారం ఆవిష్కరించారు. హాస్పిటల్ ఏ బ్లాక్ సినాప్స్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరిగింది. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ దేశీయ పరిజ్ఞానంతో తయారైన ఎస్ఎస్ఐ మంత్ర రోబోను కూడా తీసుకురావడం అభినందనీయమన్నారు. పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు హాస్పిటల్ చైర్మన్ అండ్ ఎండీ డాక్టర్ కె విజయ్ కుమార్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తోందని, కృత్రిమ మేధా ప్రక్రియను కూడా అందిపుచ్చుకొని వైద్య సేవలు అందించే విధానం వేగంగా రాబోతుందని చెప్పారు. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ రాజమహేంద్రవరానికి సాయి హాస్పిటల్ మణిహారం లాంటిదని కొనియాడారు. హాస్పిటల్ అధినేత డాక్టర్ కె విజయ్ కుమార్, ఐఎంఏ నగర అధ్యక్షుడు డాక్టర్ పెడుగు విజయ భాస్కర్, డాక్టర్ సజ్జా పద్మ, డాక్టర్ రమ్య, హెచ్ఆర్ మేనేజర్ జి శ్రీనివాస్, సూపరింటెండెంట్ డాక్టర్ మంజుష, జనరల్ సర్జన్ డాక్టర్ పవన్, యూరాలజీ విభాగం వైద్యులు డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ శివ తదితరులు పాల్గొన్నారు. దాని ద్వారా అనేక మందికి ఉపయోగపడే విధంగా వైద్య విధానాన్ని మార్చడం, దాంతోపాటు ఇవాళ కొత్తగా ఎస్ఎస్ఐ మంత్ర రోబో అనేటువంటిది అక్కడ విదేశాల్లో నేర్చుకున్నటువంటి పరిజ్ఞానాన్ని మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేస్తూ తయారు చేసినటువంటి ఈ విధానాన్ని, ఈ రోబోని మనకు తీసుకురావడంలో విజయ్ కుమార్ గారు పోషించిన పాత్రని ప్రత్యేకంగా అభినందిస్తూ, రాబోయే రోజుల్లో దీని ద్వారా మరింత మందికి సేవలు అందించాలని, ఖర్చు విషయంలో కూడా విదేశాల్లో వచ్చేదానికి ఇక్కడ మన ఇండియాలో తయారయ్యేదానికి ఉన్నటువంటి తేడాను దృష్టిలో పెట్టుకుని ఈ ఖర్చుని కూడా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వారు చేస్తున్న ప్రయత్నం కూడా ముదావహం. అనే రోబోతో అన్ని రకాల జనరల్ సర్జరీలు, కిడ్నీకి సంబంధించిన సమస్యలు, ప్రోస్టేట్ సమస్యలు, క్యాన్సర్కి సంబంధించిన సర్జరీలు చేయటానికి అవకాశం ఉంటుంది. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే గత 15 సంవత్సరాలుగా మనకి డావెన్సీ అని ఒక ఇంపోర్టెడ్ రోబో అవైలబిలిటీ ఉంది భారతదేశంలో. కానీ దీని ఖరీదు చాలా ఎక్కువ. ఒక ఆపరేషన్కి, ఒక పేషెంట్కి ఆపరేషన్ చేసిన తర్వాత వాడే డిస్పోజబుల్స్ కాస్ట్, అంటే ఆ తర్వాత ఇక పని చేయకుండా పోయే వాటి కాస్ట్ 1,50,000. ఈ ఖరీదుని మన భారత వైద్యుడు ఎవరైతే మొదట డావెన్సీలో పాల్పంచుకున్నారో ఆయన గుర్తించిన తర్వాత భారతదేశానికి ఇది సూటబుల్ కాదనే ఉద్దేశంతో ఆయన భారతదేశానికి తిరిగి వచ్చి తయారు చేసిన రోబో ఈ ఎస్ఎస్ఐ మంత్రి. వాళ్ళ ప్రభుత్వ రంగంలో ఎంత వైద్యం చేస్తున్నా కూడా ప్రైవేట్ రంగం మీద ఎక్కువగా ఆధారపడే పరిస్థితుంది వైద్యులు. అందుకని ఈ వైద్య రంగాన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అందరూ ఓపెన్ హార్ట్ సర్జరీ కాకుండానే వాళ్ళు సర్జరీ చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ మోకాలు మార్పిడి ఆపరేషన్లు కూడా మన దగ్గర బాగా చేసే పరిస్థితి వచ్చాం. ఎక్కడికో వెళ్ళాల్సిన ఒకప్పుడు లలితానగర్ 1వ వీధి వీరభద్రపురంలో శ్రీ దానావయి
బాబు 61వ జాతర మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ముందుగా గణపతి పూజతో జాతర ప్రారంభించారు. దానవాయి బాబు విగ్రహానికి పసుపు కుంకుమలతో పూజలు చేసి పూలమాలలతో అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. జాతర మహోత్సవాల్లో గరగ నృత్యాలు, తీన్మార్, అమ్మవారి వేషధారణలు, కాంతారావు వేషధారణలు, ఘట్టంతో పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, పంతం సత్యనారాయణ, చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారాది ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నొడగల సుధా యాదవ్, జానా కేశవ, మాజీ కార్పొరేటర్లు ప్రసాదుల హరినాథ్, గరగాని వేణు, పెనుగొండ రామకృష్ణ, బొట్టా వీరబాబు, తంగెళ్ల బాబీ, ఇసుకపల్లి శ్రీనివాస్, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, జవ్వాది రాంబాబు, పెనుగొండ మురళి, సుధా ఆదినారాయణ, ధనవాయి బాబు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. భారత సైన్యంలో తొలగించిన యాదవ రెజిమెంట్ సాధన కోసం అఖిల భారత యాదవ మహాసభ చేపట్టిన రేజింగ్లా పవిత్ర కలశ యాత్ర రాజమహేంద్రవరం చేరింది. లాలాచెరువు వద్ద యాదవ మహాసభ జిల్లా అధ్యక్షుడు నుడగల సుధా యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు స్వాగతం పలికారు. అఖిల భారత యాదవ్ మహాసభ జాతీయ కమిటీ యాదవ రెజిమెంట్స్ ను పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ యాదవ వీరులు రక్త తర్పణం చేసిన మట్టిని సేకరించి భారతదేశ వ్యాప్తంగా 1,00,000 కిలోమీటర్ల రెజంగ్ల రాజ్ కలశ యాత్ర ఈ ఏడాది ఏప్రిల్ 13న బీహార్ రాష్ట్రంలో చారిత్రాత్మక చాప్రా నుంచి ప్రారంభమైంది. ఈ యాత్ర బీహార్ నుంచి జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్, ఒడిశా, శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురం, విశాఖపట్నం, అనకాపల్లి మీదుగా రాజమహేంద్రవరం చేరుకుంది. అక్కడి నుంచి కోటపల్లి బస్టాండ్కు ర్యాలీగా చేరుకుంది. యాదవ్ సంఘం నాయకులు ప్రసాదుల హరినాథ్, నగర యాదవ్ సంఘం అధ్యక్షులు జానా కేశవ, ప్రధాన కార్యదర్శి బొట్టా వీరబాబు, గౌరవ అధ్యక్షులు కరగాని వేణు, మరుగుర్తి రవి, నాగరాజు, విఎల్పురం చంటి, ఆవాల ఈశ్వర్, ఉర్లంకల లోకేష్, వియ్యపు సతీష్, సీరా లక్ష్మి, కొయ్యని కుమారి, నక్కెళ్ల బాబురావు, రాయి వెంకటేశ్వరరావు, నక్కా కిరణ్, కొత్తపల్లి మురళి, మిస్కా జోగి నాయుడు, పడాల శ్రీను తదితరులు పాల్గొన్నారు. చైనాకి యుద్ధం జరిగినప్పుడు చైనా వాళ్ళు దురుద్దేశంతో లడక్ అనే ప్రాంతాన్ని ఆక్రమించుకునే క్రమంలో వాళ్ళకి మనకి యుద్ధం జరిగినప్పుడు రెజ్లాంగ్ అనే ఒక ఏరియా నుంచి 120 మంది భారతీయులు, వాళ్ళందరూ యాదవులు, వారు అలాగే చైనా వాళ్ళు 3,500 మంది పోరాటం జరిగినప్పుడు దాంట్లో 2,000 మందికి పైగా చైనా వాళ్ళని మట్టి కరిపించారు ఈ 120 మంది యాదవులు. ఆ యుద్ధంలో 114 మంది భారతదేశానికి చెందిన యాదవులు వీరమరణం పొందారు. అప్పుడు ఆనాడు భారత ప్రభుత్వం వారిని గుర్తించి వారికి పరమవీర చక్ర అనేక రకమైన బిరుదులు ఇచ్చి ఎక్కడైతే యుద్ధం జరిగిందో ఆ ప్లేస్లో ఒక స్తూపాన్ని కట్టి వాళ్ళకి భారత ప్రభుత్వం గౌరవవందం ప్రతి సంవత్సరం ఆ రోజున చేయటం జరుగుతుంది. అయితే మా యొక్క
ఈ 114 మందికి చెందిన కుటుంబిక సభ్యులు కానీ మా సంఘ పెద్దలు కానీ ఈ అహిర్ రెజిమెంటు అనగా ఒక బెటాలియన్లో ఒక దానికి మా పేరు పెట్టమని చెప్పని ఎప్పటి నుంచో మేము చాలా అభ్యర్థనలు చేస్తున్నాం. ఎందుకనో ఈ ప్రభుత్వం కొద్దిగా దాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. ఈ రోజుని దాన్ని అమలుపరచాలనే సదుద్దేశంతో శాంతియుతంగా ఈ భారతదేశం అంతా ఈ కలశయాత్రని మా పెద్దలు చేపట్టారు. ఈ కలశయాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 1,00,000 కిలోమీటర్లు సాగుతుంది. దాంట్లో భాగంగా ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా అయినటువంటి రాజమండ్రి రావడం జరిగింది. ఈ యాత్ర ఇలా ఈ లాలచెరువు సెంటర్ నుంచి కోటిపల్లి బస్ స్టాండ్ వరకు సాగుతుంది. దాని అనంతరం వెస్ట్ గోదావరి వెళ్తుందని తెలియజేస్తున్నాను. నా పేరు నొడగల సుధా యాదవ్, రాజమండ్రి. రాజేంద్ర నగర్ శ్రీ లక్ష్మీ గణపతి శ్రీ కనకదుర్గమ్మ దేవి ఆలయం వద్ద ఆదివారం అమ్మవారికి ఆషాఢపు సారి సమర్పించారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, రవిక, గాజులు, చలివిడి, వడపప్పు, పానకం, తాంబూలం, పండ్లు, మిఠాయిలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు కాదా నాగమణి, నీలం వీర వెంకట సత్యనారాయణ, రమాదేవి, బల్లా శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ బల్లా సత్యవతి, కడలి కృష్ణ, సోమన జగదీష్, మేడిశెట్టి సత్యనారాయణ, బల్లా వీర్రాజు, బల్లా మల్లేశ్వరరావులతో పాటు మహిళలు పాల్గొన్నారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని ప్రజలందరినీ చల్లగా కాచి కాపాడాలని ప్రార్థించారు. బీసీ మహిళా కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై తెలుగుదేశం గూండాలు రాళ్ల దాడి తెగబడడం దారుణమని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. ఆమెకు పూర్తి స్థాయిలో తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. భార్యాభర్తలిద్దరూ కారులో వెళ్తుంటే రాళ్లతో దాడి చేయడం, అది కూడా పోలీసు సమక్షంలో జరగడం చూస్తుంటే అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుందని ఆయన వాపోయారు. మనం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నామా లేక పాకిస్తాన్లో ఉన్నామా అన్నట్టుగా వ్యవహారం ఉందని భరత్ పేర్కొన్నారు. నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం ఏడాది పైన వైసీపీ శ్రేణులపై వేధింపులకు పాల్పడుతూనే ఉన్నారని పేర్కొన్నారు. వేలాది మంది కార్యకర్తలపై, నాయకులపై దాడులు చేస్తున్నారని, ఈవేళ నాటిన విత్తనం రేపొద్దున మహావృక్షమై పర్యవసనాలు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలని హెచ్చరించారు. ఈ రోజున కృష్ణా జిల్లాలో బీసీ మహిళ జెడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక గారి పైన భార్యాభర్తలు ఇద్దరు కూడా కారులో ప్రయాణం చేస్తూ ఉంటే ఈ తెలుగుదేశం గూండాలు వచ్చి రాళ్ల దాడి చేశారు. అది కూడా పోలీసుల సమక్షంలో ఈ రకమైన దాడి చేస్తూ ఉన్నారనంటే అసలు ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా అనే అనుమానం వస్తూ ఉంది. ఇవాళ మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లేదు, పాకిస్తాన్లో ఉన్నట్టు వ్యవహారం చేస్తూ ఉన్నారు ఈ తెలుగుదేశం పార్టీ గూండాలందరూ కూడా కలిపి. ఇవాళ లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం అని సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన వేలాది సంఖ్యలో దాడులు చేస్తూ ఉన్నారు. ఇవాళ మీరు నాటే విత్తనమే రేపు మహావృక్షం అవుతుంది, మీరు అది మర్చిపోబాకండి. ఇంకా వయసులో మీరు చాలా చిన్నోళ్ళు. దీని యొక్క పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎల్లకాలం మన ప్రభుత్వాలు ఉండవు, ఖచ్చితంగా రేపు మేము అధికారంలోకి వస్తాం. మేము అధికారంలోకి వచ్చినప్పుడు దీని యొక్క పర్యవసానాలు ఏ రకంగా ఉంటాయో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ దాడిని పూర్తి స్థాయిగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఉప్పాల హారిక గారికి మేము పూర్తి స్థాయిగా అండగా నిలబడతాము. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అండగా నిలబడతారు. ఖచ్చితంగా దీని యొక్క పర్యవసానాలు చాలా చాలా తీవ్రంగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.